తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా. చాలా థ్యాంక్స్ అండి. నాదే నా డబ్బులు. రేయ్ మర్యాదగా నా డబ్బులు ఇచ్చేసారా? నువ్వే తీసుకున్నావని నాకు తెలుసు. ఈ డబ్బులు. హలో మేడం, ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు దొంగలా కనిపిస్తున్నానా? ఏమైంది మేడం? చూడండి సార్, నా డబ్బులు కొట్టేసి లేదంటున్నాడు. చూడండి సార్ ఎట్లా మాట్లాడుతుందో. నాకేం పట్టింది సార్? అయ్యో మేడం, మీరు కూల్. తనని చెక్ చేస్తే సరిపోతుంది కదా. ఫస్ట్ ఆ పని చేయండి సార్. చెక్ చేద్దాం, ఉండండి. చెక్ చేస్తానులేండి మా. ఫస్ట్ ఆ పని చేయండి సార్. చెక్ చేసుకోండి, నాకేం భయం లేదు. నేను దొంగతనం చేసిందే భయపడాలా. చెక్ చేసుకోండి. మేడం, తన దగ్గర డబ్బులు లేవు మేడం. మీరే ఏమన్నా పొరపాటు పడుతున్నారేమో, ఒకసారి చూసుకోండి మేడం. సారీ అండి. అయితే నా డబ్బులు. మేడం 150 రూపాయలు మేడం. అన్నా ఫోన్ పే చేసిన చూడు. సరే మేడం. దేవుడా, అప్పటి నుంచి ఎంత టాలీ చేసినా కూడా 50,000 తేడా వస్తుంది. ఏం చేయాలబ్బా? బాస్కి కనుక తెలిస్తే నాకు చంపేస్తాడు ఇంకా. సార్, మీరు ఇందాక ఆ అమ్మాయి డబ్బులు కొట్టేసినారంటే నేనే మీకు చెక్ చేశాను. మరి ఈ డబ్బులు? అవును సార్, నేనేం ఆ అమ్మాయి దగ్గర దొంగతనం చేయలేదు సార్. ఈ డబ్బులు మీవే. అవును, ఈ డబ్బులు నావే. మీ రుణం నేను ఎలా తీర్చుకోవాలి సార్? అయినా కానీ నేను చెక్ చేసినప్పుడు మీ దగ్గర ఈ డబ్బులు లేవే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ డబ్బులు కనుక మీరు ఇప్పుడు తెచ్చివ్వకపోయి ఉంటే నా జాబ్తో పాటు నా కుటుంబం కూడా రోడ్డు మీద పడేది.